సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య, సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటాడు అని నేను అనొచ్చు, కానీ అనను, ఎందుకంటే అది నా సంస్కారం. సరే, ఇప్పుడు నేను సోహెల్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా చండాలంగా మాట్లాడాడు భయ్య నా గురించి. ఇన్ఫ్యాక్ట్ 2 ఇంటర్వ్యూస్, ఇంకా ఎన్ని ఇంటర్వ్యూల్లో చండాలంగా మాట్లాడాడు. యాక్చువల్లీ ఆయనకి రెస్పాండ్ అవ్వకూడదు అనుకున్నా, బట్ మనం రెస్పాండ్ అవ్వకపోతే మనం ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతారని రెస్పాండ్ అవుతున్నా. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను బూట్కట్ బాలరాజు సినిమాకి రివ్యూ ఇచ్చాను భయ్య. దానికి 0.45 టమాటోస్ ఇచ్చాను. దానికి ఆయన చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలా ఇంటర్వ్యూస్లో బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. సో వాటి గురించి నేను పాయింట్ బై పాయింట్ రెస్పాన్స్ ఇస్తాను భయ్య ఈ వీడియోలో. ఒకవేళ మీరు ఆ రివ్యూ చూడకపోతే చూసేయండి, అది యాక్చువల్లీ రివ్యూ కాదు, ర్యాంట్. ఆ సినిమా చూసిన ఫ్రస్ట్రేషన్లో పెట్టిన వీడియో. ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. నేను చాలా రెస్పెక్ట్ఫుల్తో సంబోధిస్తాను అందరినీ. ఓకే, అది పక్కన పెడితే నా టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేళన చేశారు, అక్కడ హట్ అయ్యా. నా ఫేస్ టమాటో ఫేస్ అంట. సారీ సోహెల్ బ్రో, నెక్స్ట్ జన్మలో టామ్ క్రూజ్ ఆర్ మహేష్ బాబులకు పుట్టడానికి ట్రై చేస్తా, ఈసారికి క్షమించేయి. నాకు అర్థం కాదు ఇంకెన్ని రోజులు ఫేస్ల గురించి కామెంట్ ఇంకా బాడీ షేమింగ్ చేస్తారు. చాలా రిగ్రెసివ్గా ఉంది ఇది. సరే, ఇది కూడా లైట్, నేను సింపతి గేమ్ ప్లే చేయొచ్చు మీలాగా, అండ్ విక్టిమ్ కార్డ్ కూడా ప్లే చేయొచ్చు మీలాగా, కానీ నేను చేయను, ఎందుకంటే అది నా సంస్కారం. ఇంకోటి ఏమంటారంటే ఆ ఇంటర్వ్యూలో నేనేదో తెలంగాణ డైలెక్ట్ని కించపరిచానంట. యాక్చువల్లీ నేను రివ్యూలో చెప్పింది ఏంటంటే ఆథెంటిక్ తెలంగాణ లాంగ్వేజ్ని ఈ సినిమాలో చూపించలేదు, అందరు ఆంధ్ర యాక్టర్స్ని తీసుకొచ్చి తెలంగాణ మాట్లాడిచ్చారు. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఆథెంటిసిటీ పోయింది. నేను ఒక తెలంగాణ బిడ్డనే, కరీంనగర్ మాది, ఎర్రబల్లి తాండా మాది. ప్రతి ఏరియాలో తెలంగాణ భాష మారుతుంటుంది, అది నాకు తెలుసు, నేను కూడా ఆ ఏరియాలో తిరిగాను. మీరు కొత్తగా వచ్చి లెక్చర్ ఇవ్వకండి, మీకు అర్థం కాలేదు. మీరు లో ఐక్యూ అని నేను అనొచ్చు, కానీ నేను అనను, ఎందుకంటే అది నా సంస్కారం. సరే, మూవింగ్ ఆన్. ఇంకేమన్నారంటే నా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చావు, బూట్కట్ బాలరాజు సినిమాకి 0.45 టమాటోస్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నారు. నాకు అర్థం కాదు, సింపుల్ లాజిక్. ఇంత సెన్స్లెస్గా ఎందుకు అడుగుతున్నారు భయ్య? అంటే అన్ని సినిమాలకు ఒకటే రేటింగ్ ఇవ్వాలా ఏంది? అన్ని సినిమాలు డిఫరెంట్ కదా, ప్రతి సినిమాకి ఒకటే రేటింగ్ ఇస్తారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మరీ సెన్స్లెస్గా ఉంది సోహెల్ భయ్య. ఇంకేమన్నారంటే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చినప్పుడే నేనేమనలేదు. ఏమనేవాడివి అంటే ఏంటి, ధమ్కీలు ఇస్తున్నారా? ఈ ధమ్కీల మ్యాటర్ మనం తర్వాత మాట్లాడదాం ఫ్యూచర్లో. నిన్న నా రివ్యూ కింద కామెంట్ పెట్టారు భయ్య సోహెల్ గారు. ఆ కామెంట్ని పిన్ కూడా చేశాను, దానికి రెస్పాండ్ కూడా అయ్యాను. ఈరోజు మార్నింగ్ ఆ కామెంట్ చూస్తే సోహెల్ భయ్య డిలీట్ చేస్తారు, ఎందుకంటే ఆయన కామెంట్ కంటే నా కామెంట్కి ఎక్కువ లైక్స్ ఉన్నాయి. అంత ఇల్లాజికల్గా ఉంది ఆయన రీజనింగ్. సరే, నెక్స్ట్ కామెంట్ విషయానికి వస్తే ఇంకో ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు భయ్య, greatandracom వాడే 1.5 రేటింగ్ ఇచ్చాడు, ఈ టమాటో కూడా ఆయన కంటే ఎక్కువ 0.45 ఇచ్చాడు. అవును, నేను గ్రేట్ ఆంధ్ర కంటే తోపే, ఎందుకంటే నేను 6 years ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్ లాగా. ఎడిటింగ్ కూడా తెలుసు నాకు, ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను, విఎఫ్ఎక్స్ వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేసేవాడిని, డైలాగ్స్ కూడా చెప్పించేవాడిని యాక్టర్స్తో, ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. సో నేనే ఎక్కువ క్వాలిఫైడ్ రివ్యూ చేయడానికి. సో ఎదవ కంపారిజన్స్ చేయకండి గ్రేట్ ఆంధ్ర గ్రేట్ తెలంగాణ అని. సో ఫైనలీ మోస్ట్ పథటిక్ పాయింట్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూస్లో ధమ్కీలు ఇచ్చాడు భయ్య. నేను సినిమాలలో లేకపోతే వేరేలా ఉండేది అని అన్నారు సోహెల్ గారు. అంటే ఏం చేస్తారు, వాయిలెన్స్లోకి దిగుతారా? ఒకళ్ళు ఒక ఒపీనియన్ చెప్తే వాళ్ళ ఫండమెంటల్ రైట్ని యూటిలైజ్ చేస్తే ధమ్కీలు ఇస్తారా, థ్రెటన్ చేస్తారా సోహెల్ గారు? తప్పిది. నేను ఎన్నో సినిమాలకి నా ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చాను, ఏ ఫిల్మ్ స్టార్ వచ్చి నాకు ధమ్కీలేదు ఇలా. ఇన్ఫ్యాక్ట్ విజే సన్నీ ఎవరైతే ఉన్నారో ఆయన అన్స్టాపబుల్ సినిమాకి కూడా నేను బ్యాడ్ రివ్యూ ఇచ్చాను, నచ్చలేదు నాకు ఆ సినిమా. బట్ ఆయన కలిసినప్పుడు అరే ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అని చెప్పారు. విజే సన్నీ గారే కాదు, చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ నా రివ్యూస్ని రెస్పెక్ట్ చేస్తారు. ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం, బట్ ఇన్ అ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మేనర్. సోహెల్ గారు ఒక ఫిల్మ్ మేకర్లా బిహేవ్ చేయండి, ఫ్యాక్షనిస్ట్ లా కాదు. అయినా మీరు సినిమాల్లో ఉన్నారు కాబట్టే రివ్యూలు ఇస్తున్నా, మిమ్మల్ని పట్టించుకుంటున్నా. మీరు సినిమాల్లో లేకపోతే తూకోన్ మేకోన్ అనే టైప్లోనే ఉంటా. సరే, మీరు ఎంత వర్స్ట్గా మాట్లాడినా నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. పాస్ట్లో కూడా సపోర్ట్ చేశాను, ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేస్తాను. మంచి సినిమాతో రండి. స్టార్టింగ్లో చెప్పినట్టు యాక్చువల్లీ ఈ రెస్పాన్స్ వీడియో ఇలాంటివి నాకు నచ్చవు, బట్ మనం రెస్పాండ్ అవ్వకపోతే మన చేతకానితనం అనుకుంటారు చాలామంది. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ స్టోరీ విని ఏదో తోపుల్లా ఫీల్ అవుతుంటారు. సో మీరే డిసైడ్ అవ్వండి, హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్, ఎవరు పరిధి దాటి ప్రవర్తించారో మీరే డిసైడ్ అవ్వండి. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.